హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే అస్సలు పెట్టడం లేదు. ఎందుకంటే నాకైతే అస్సలు టైం ఉండట్లేదు అనమాట. చూస్తున్నారు కదా, మా వాడు ఎప్పుడు ఇంకా అల్లరి చేస్తూ గోల చేస్తూ ఉంటాడు. నాకు అస్సలు టైం ఉండదు. ఇంకా ఎప్పుడైనా వీడియో తీస్తే ఎడిటింగ్ చేయడానికి కూడా అస్సలు టైం ఉండదు అనమాట. ఈరోజు అయితే టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. అందుకే వీడియో పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూడడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మా పెద్ద పాప అనమాట, చూడండి విండో సీట్ దగ్గర ఆమె కూర్చున్నది. ఎవరికైనా విండో సీట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే చిన్న ఆమె వామిటింగ్ వస్తుంది అనేసి ఆమె ఫస్ట్ వచ్చి కూర్చున్నది విండో దగ్గర. ఇంకా పిల్లలతో అయితే జర్నీ అయితే మామూలుగా అయితే అస్సలు ఉండదన్నమాట. ఇవాళ అయితే ఎండ చాలా అంటే చాలా ఉండింది మధ్యాహ్నము. అందుకని మేమైతే ఈవినింగ్ బయలుదేరామన్నమాట. ఈవినింగ్ అయితే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా మనకు క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చని పొలాలు ఉంటాయి, వరి ఎక్కువగా వేస్తారు ఇక్కడ. ఇంకా ఏ పంటలు వేయరనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్లేసెస్. కానీ ఎక్కడ చూసినా వరి వేసారు, ఇంకా వేరేవేవి వేయలేదన్నమాట. కానీ ఇక్కడ అంత ప్లేసెస్ మాత్రం ఎలా ఉన్నాయంటే ఒక అడవిలో ఎలా ఉంటాయి ఊర్లు అలానే ఉన్నాయి. మొత్తం అడవి ప్రాంతం లాగా ఉందన్నమాట. మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా జర్నీ చేసిన ఫీలింగే రాలేదు, చాలా మంచిగా అనిపించింది. ఇంతకు మేము ఎక్కడ వెళ్తున్నామో చెప్పలేదు కదా. తెలంగాణలో సింగోటం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారనమాట. విష్ణు యొక్క మరొక రూపమే లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. ఈ టెంపుల్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఎలా ఉందో చూడాలి, మరి మీరు కూడా చూసేయండి. ఇంకా చూడండి మేము ఎలా జర్నీ చేస్తున్నామో. అందరూ ఒకే సీట్లో కూర్చున్నాం అనమాట. మా వాడైతే కెమెరా వైపు చూస్తే అలానే చూస్తూ నవ్వుతూ ఉండిపోతాడు. ఇప్పుడైతే వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇలా చెరువు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చెరువా లేక డ్యామ్ అనుకుంటా. చాలా పెద్దగా ఉంది డ్యామ్ అయితే. మనకి టెంపుల్కి మధ్యలో ఈ వాటర్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అది కూడా చూపిస్తాను మీకు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకా మా వాడైతే నా దగ్గరకు అస్సలు రావట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరనే ఉండిపోయాడు. ఇంకా ఇప్పుడైతే మనమైతే గుడి వెళ్దాము చూడండి. ఇప్పుడైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయితే అయ్యాము. చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మనకి. ఈ హాల్ అంతా ఉంది కదా, దీని కిందనే వాటర్ అన్నీ ఫ్లో అవుతుంటాయి అవతలకి. వీడియో చూపిస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా వాటర్ ఫ్లో అవుతుంటాయి. నాకు చాలా భయం వేసింది వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని అయితే అక్కడ వెళ్తున్నారు చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి చూస్తే మాకు కిందర వాటర్ ఫ్లో అవుతున్నట్టు పెద్దగా సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా నేను మా ఆయనకు చెప్పాను, ఒకసారి చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇంకా వాటర్ సౌండ్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది. చూడండి వాటరు ఎంతగా ఫ్లో అవుతున్నాయో. నాకైతే ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి వాటర్ చూడడం ఇంకా భయం వేసింది. మా ఆయన అయితే వాటర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. ఇంకా నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను అనమాట, వాటర్ దగ్గరికి వెళ్ళకు, దూరం నుంచి చూడు అని అయితే ఇక్కడ నుంచి అరుస్తూ ఉన్నాను. ఇంకా ఆయన ఇంకా కొంచెం పక్కకి వెళ్ళి చూస్తున్నారు. ఇంకా ఇలానే కిందకు వెళ్తూ ఉంటే మనకు ఒక గుండం వస్తుందన్నమాట వాటర్ది. చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లా మనము గుడి ప్రాంగణం ముందు ఏదైతే ఉందో దాని కింద నుంచి వాటర్ ఇలా అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి. చూడొచ్చు మీరు. చాలా సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ అయితే. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇంకా ఇలా స్నానాలు కూడా కొంతమంది పిల్లలు చేస్తున్నారు. తర్వాత
ఇంకా అక్కడికి వెళ్తే మనకు గుండం అనేది ఒకటి కనిపిస్తుంది. చాలా అంటే మా సినిమాల్లో చూస్తాం కదా, ఇట్లా రౌండ్గా తిరుగుతుంటుంది సముద్రంలో వాటరు, అలా రింగులు రింగులు వస్తుందన్నమాట. కొంచెం ముందరికి వెళ్ళి చూస్తే ఇంకా మా ఆయన అయితే దానిలో దగ్గరికి వెళ్ళి చూస్తాను దిగుతాను అని అంటున్నాడు. నాకేమో చాలా భయం వేస్తుంది, వాటర్ లేక అస్సలు దిగకు అని చెప్తున్నాను అనమాట. వాటర్ మనకు ఫ్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ గుడి మధ్యలో నుంచి వచ్చేసి ఇలా రౌండ్గా వచ్చి అలా పెద్ద కాలువలోకి కలిసిపోతున్నాయి, చూడొచ్చు మీరు. అక్కడ మా ఆయన వెళ్తున్నారు కదా, అదే గుండం అన్నమాట. చూడండి ఇట్లా రౌండ్గా తిరుగుతున్నాయి, అంటే సుడిగుండం అంటాం కదా, అలా రౌండ్గా తిరుగుతుంటుంది. ఎప్పుడైనా మనం సముద్రంలో చూసినప్పుడు ఇలా రౌండ్గా తిరుగుతుంటుంది కదా, అలా అన్నమాట. ఇప్పుడు పైనుండి ఫ్లో ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అక్కడ పైన టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ కింద నుంచి వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇలా వాటర్ మొత్తం ఫ్లో అయ్యి ఇలా కిందకు వస్తున్నాయి మొత్తం అయితే. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, ఇక్కడ ఏమి అడ్డుకట్ట లాంటివి ఏమి పెట్టలేదన్నమాట. చిన్నపిల్లలు అక్కడ వెళ్తే చాలా ప్రమాదమే ఉంటుంది, చూస్తున్నారు కదా. అలా అడ్డుకట్టలు ఏమి కనిపించట్లేదు మనకు. మా ఆయన అయితే ఇంకా అక్కడ దిగి చూడండి కాళ్ళు కడుక్కొని వస్తున్నారనమాట. నేనైతే ఇంకా వెళ్ళలేదు, ఆ వాటర్ చూసి అసలు వెళ్ళాలనిపించలేదు. తర్వాత ఇంకా పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చేసాక ఇంకా టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము, చూడొచ్చు మీరు. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక బోర్డు కనిపించింది అనమాట. ఏమని అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అయితే పెట్టారనమాట. వీడియోలో మీకు కూడా కనిపిస్తుంది, పాస్ చేసి చూడొచ్చు. దొంగలు అంటే నాకైతే ఒకటైతే గుర్తొచ్చిందనమాట, మీకైతే చెప్పలేదు కదా. వనపర్తిలో మేమైతే బస్సు ఎక్కడానికైతే వెళ్ళాము. బస్సు రాగానే మా ఆయన అయితే సీటు వేసి అటు సైడ్ నిలబడ్డాడనమాట, బస్సు ఎక్కలేదు. ఇంకా మేము ఎక్కిన తర్వాత ఎక్కుదామని అటువైపు సీటు వేసి నిలబడ్డాడు. మేమైతే బస్సు ఎక్కుతున్నాము, అందరూ హడావిడిగా ఎక్కుతూ ఉన్నారు బస్సు అయితే. అందరైతే దొబ్బుకొని అయితే బస్సు ఎక్కుతున్నారు. అప్పుడైతే ఒక అతను అయితే వెనకల వైపు మా బాబు కాలు కట్టి ఇట్లా లాగినట్టు అనిపించింది అనమాట నాకైతే. అయితే మా బాబుకి కాళ్ళకి కడియాలు ఉన్నాయి. ఒక కడియం అయితే లాగేసిండు, మొత్తం వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా నేను ఒక సెకండ్ చూడకపోతే మాత్రం కడియం అయితే అతను తీసేసుకునేవాడు. అయితే కాలు ఎందుకో నాకు బరువు అనిపించింది. ఎందుకు కాలు బరువు అనిపిస్తుందని వెనక వైపు చూస్తే అతని కడియాలు తీసుకుంటున్నారు. ఇంకా నేను చూసేసాను అనేసి అతనైతే ఇంకా నా మొహం కూడా చూడకుండా అటు వెళ్ళిపోయాడు. ఇంకా బస్సు కూడా ఎక్కలేదన్నమాట. చూడండి దొంగలు అయితే ఉన్నారు, జాగ్రత్త పడాలి. 2 సెకండ్స్ చూడడం మిస్ అయ్యింటే మాత్రం ఇంకా కడియం అయితే అతను తీసేసుకునేవాడు. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాస్తే నాకు అది గుర్తొచ్చిందనమాట. మొత్తానికైతే టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఇంకా మేము ఇట్లా రౌండ్ తిరుగుతున్నాము. అయితే ఇంకా చూడండి మా బాబు కూడా కొంతసేపు నడిచాడు. అయితే గురువారం అయినందుకో ఏమో నాకైతే తెలియదు కానీ పెద్దగా రద్దీ ఏం లేదు. కానీ ఈ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట వనపర్తి డిస్టిక్. ఇక్కడ పెద్దగా జాతర కూడా జరుగుతుంది. విష్ణు యొక్క మరి ఒక అవతారమే లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. లోపల గర్భగుడి కూడా మూసి ఉంది, అందుకని ఇంకా మేము బయట నుంచే అలా దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. పంతులు గారు కూడా వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది టైము. ఈ టైంలో ఎవరు ఉండరనుకుంటా, పంతులు గారు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి మండపం కూడా ఉంది. అయితే ఇక్కడైతే స్టేజ్ వేస్తున్నారు. అయితే రేపు మార్నింగ్ పెళ్ళి ఉందనుకుంటా, అందుకే డెకరేషన్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి మనకి గుడికి ఎదురుగా శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇలా దర్శనం చేసుకున్నాక ఇంకా కొంతసేపు మెట్ల దగ్గర కూర్చున్నాము. ఇలా మొత్తం అయితే దర్శనం చేసుకునేసరికి మాకైతే ఆల్మోస్ట్ 7 దాటింది టైం అయితే. మేమైతే
బస్కి వచ్చామన్నమాట. బస్సులు అయితే 7:30 దాటిన తర్వాత ఉండవని చెప్పారు. ఎవరైనా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 7:30 లోపలనే రావాలి టెంపుల్కి అయితే. తర్వాత అయితే బస్సులు ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.